ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో తన యొక్క వాక్య పరిచర్యలో పరలోక రాజ్యం గురించి ఎన్నోసార్లు బోధించాడు. పరలోక రాజ్యము ఎంతో విలువైనది. పరలోక రాజ్యములో నీవు నేను ఉండాలని ఆయన యొక్క సంకల్పం. పరలోక రాజ్యము అంటే దేవుడుండే స్థలం, దేవుని యొక్క నివాస స్థలం. దేవుడు యుగ యుగములు నిరంతరము జీవించే స్థలం. అటువంటి పరలోక రాజ్యములో నీవు నేను ఉండాలనుకుంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ఉండటానికి మన యొక్క మనస్సును సిద్ధపరచుకోవాలి. చూడండి, ఒకడు ఒక పట్టణాన్ని సంపాదించుకోవచ్చు, ఒకడు ఒక ఉన్నతమైన జాబ్ని సంపాదించుకోవచ్చు, ఒకడు ఎంతో కష్టమైన దానిని వాడు వెతికి వెతికి శ్రమపడి ప్రయాసపడి దానిని కట్టించవచ్చు, దానిని కొనుక్కోవచ్చు. కానీ తన యొక్క మనస్సును ఆధీనపరుచుకొనటం చాలా కష్టం. తన యొక్క మనస్సుని స్వాధీనపరుచుకోవాలి. చూడండి, ఈ యొక్క మన మనస్సు, మన హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి కలదంట. మన యొక్క మనస్సు ఎంతో భయంకరమైనది. మనం ఒకరితో మంచిగా మాట్లాడుతానే మన హృదయంలో వారి గురించి ఎంతో ద్వేషిస్తూ ఉంటాం. మనసు అటువంటిది. మన యొక్క మనస్సు ఏమి ఆలోచన చేస్తుందో మనకే తెలియదు. మన మనస్సు ఎటువంటి వ్యర్థమైన వాటిని, ఎటువంటి పాపపు ఆలోచనలు కలిగి ఉంటుందో. మానవుని యొక్క మనస్సులో, హృదయములో ప్రతి విధమైన చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు అక్కడి నుండే ప్రారంభం అవుతాయి. ఈ యొక్క మనస్సును మనం స్వాధీనపరచుకోవాలి. మన యొక్క మనస్సును మనం స్వాధీనపరచుకోవటానికి చూడండి, అంటే వ్యర్థమైన వాటిని ఆలోచించకుండా, వ్యర్థముగా ఒకరి గురించి మాట్లాడకుండా, హృదయములో కక్షలు, భేదములు, హృదయములో మనకి వేరే వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచన చేయటం, చెడ్డగా చెప్పటం, ఇదంతా మనసులో ఉంటున్న దుష్టత్వం, భ్రష్టత్వం. ఈ మనస్సును మనం పవిత్రపరచుకోవాలి. ఈ మనస్సును మనం స్వాధీనపరచుకోవాలి. చూడండి, ఈ యొక్క టీషర్ట్కి మురికైతే సబ్బు పెట్టి ఉతికి మనం బాగా శుభ్రం చేసుకోవచ్చు. మన హృదయంలో ఉంటున్న అపవిత్రతమైన ఆలోచనలు, మన హృదయంలో ఉంటున్న దుష్టత్వం, భ్రష్టత్వాన్ని దేని చేత కడుగుతాం? దేని చేత పవిత్రపరచుకుంటాం? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయాన్ని, నా హృదయాన్ని మార్చటానికి, నీ హృదయాన్ని, నా హృదయాన్ని పవిత్రపరచటానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, నిష్కలంక్షమైన రక్తాన్ని కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ రక్తము చేత నీ హృదయాన్ని, నా హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోవటానికి యేసుక్రీస్తు యొక్క రక్తమును ఆశ్రయించి, ప్రభువా నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు, పవిత్రమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు, వేరే వారి గురించి మంచిగా ఆలోచించటానికి సహాయం చేయి అని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు, మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు. చూడండి, మనస్సును సిద్ధపరచుకోవాలి. నీ మనస్సు దేని మీద ఆసక్తి కలిగి ఉంది? నీ మనస్సు ఈ లోకములో ఉంటున్న వ్యర్థమైన వాటికి, ఈ లోకములో ఉంటున్న తాత్కాలికమైన ప్రేమ మీద, ఈ లోకములో ఉంటున్న గర్వము, ఈ లోకములో ఉంటున్న అబద్ధాల మీద, ఈ లోకములో ఉంటున్న మోసము మీద, ఈ లోకములో ఉంటున్న ప్రతి విధమైన శరీరాశ మీద, శరీర కార్యాల మీద మనసు ఉంచితే
ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించలేము. మన మనస్సుని ఆత్మ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టాలి. ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మన ఆత్మ ప్రేరేపణ చేసేదిగా ఉంటుంది. శరీర సంబంధమైన విషయాలను జరిగించటానికి శరీరం ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. శరీరాన్ని జయించాలంటే, శరీర సంబంధమైన మనసును జయించాలంటే, శరీర సంబంధమైన కార్యాలను జయించాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం చేతనే మనం శరీరాన్ని చంపగలం. శరీర సంబంధమైన విషయాలను, శరీర సంబంధమైన మనస్సును, శరీర సంబంధమైన క్రియలను చంపగలం. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనస్సు ఉంచటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరముగా ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయి, నేను శరీరాన్ని జయించలేకపోతున్నాను, నా మనసుని నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను, నీ ఆత్మతో నింపు నన్ను, నీ ఆత్మతో నన్ను నడిపించు, నీ ఆత్మతో నింపబడటానికి, నీ వాక్యాన్ని ప్రేమించగలిగినట్లు, నీ వాక్యాన్ని ధ్యానించగలిగినట్లు నాకు సహాయం చేయయ్యా అని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మన యొక్క మనస్సుని మనం ఆధీనపరచుకోగలం. మన మనస్సుని మనం జయించగలం, మన హృదయాన్ని మనం జయించగలం. కనుక ప్రియమైన వారులారా, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. చూడండి, ఈ దినాల్లో స్థిరమైన మనస్సు లేదు. కొంతమంది ఉంటే వెచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి, కానీ నులువెచ్చగా ఉంటారు. దేనికి ఉపయోగం లేదు, దేనికి పనికిరాదు, నిష్ప్రయోజనమైన జీవితం. మనస్సు స్థిరముగా ఉండాలి. జాబులో స్థిరత ఉండదు, జాబు చేయటానికి స్థిరంగా ఉండరు. తర్వాత చూడండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో స్థిరత ఉండదు, కుటుంబంలో స్థిరత లేదు. చూడండి, మనం ఆత్మ సంబంధమైన విషయాల పట్ల, దేవుడు మనకి అనుగ్రహించిన బాధ్యత పట్ల స్థిరముగా ఉండగలిగినట్లు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని పొందుకోవాలి. కాబట్టి చూడండి, వాక్యాన్ని ధ్యానించటానికి స్థిరముగా ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి స్థిరముగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు, దేవుని యొక్క మందిరములో సేవ జరిగించటానికి స్థిరముగా మనల్ని సిద్ధపరచుకోవాలి. మన మనస్సును దేవుని వైపు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల పట్ల స్థిరపరచుకోగలిగినట్లు ఆయన సిలువను ఆశ్రయించాలి. మన యొక్క బలహీనతలను ఒప్పుకొని సిలువను అంగీకరించి మనము దేవుని దగ్గర క్షమాపణ పొంది ఆయన రక్తము చేత కడగబడి మన మనస్సును సిద్ధపరచుకోగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.